మీలో ఎంతమందికి ఇది గుర్తుంది చెప్పండి? 90s కిడ్స్ చిన్నప్పుడు దీంతో చాలా ఆడేవాళ్ళం. సో, నాకు ఇంకా గుర్తుంది. ఇది ఇంకో దారం వచ్చి మధ్యలో క్యాండీ వచ్చేది అది గూడా. సో, మా పిల్లలకి ఈవినింగ్ షాప్‌లో కనిపిస్తే కొనిచ్చనమాట. ఎంచక్కా ఆడారు. మగవాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా వీళ్ళకి ఈ బండ్ల మీద, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీద ప్రేమ అయితే తగ్గదనమాట. ఇక్కడ మా పిల్లల హోంవర్క్ నడుస్తా ఉంది. అత్తయ్య కాశీకెళ్లారు గదా! అప్పుడు నా కోసం 2 చీరలు తెచ్చారు. సో, ఇదొకటి బావుందా? నాకు, రమ్యకి ఇద్దరికీ కొంచెం ఇంచుమించు సేమ్ సారీస్ తెచ్చారు. మా అత్తయ్య సెలక్షన్ అదిరిపోయింది. తర్వాత మా కృష్ణుడిని చూపించమని చాలామంది అడిగారు. సో, చూడండి మా చిన్ని కృష్ణయ్య. నాకు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో పాటు ఇప్పుడు మా కృష్ణుడుగా ముచ్చి పిల్లాడిలా అని అనిపిస్తే చాలా నిండుగా బావుంటది. సో, ఇది సెట్ చేశా అనమాట. రితు ఫస్ట్ బర్త్‌డే ఫోటోస్ వచ్చాయి. బర్త్‌డే అయిపోయి 4 ఏండ్లు అయినంక ఫోటో అయితే వచ్చింది. సో, మీలో ఎంతమంది నాలాగా ఆలోచిస్తారు? నాకు ఫోటోసు, ఆల్బమ్స్ వస్తాయి ఆ పెన్ డ్రైవ్స్ కంటే. సో, తర్వాత ఈవినింగ్ పిల్లలు పార్క్‌లో సూపర్‌గా ఆడారు. కొంచెం వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ అవుతది. మనం కూడా నడుస్తాం. సో, ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళైతే మీకు ఈ కర్రీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీన్ని మా ఇంట్లో గడ్డ కోడిగుడ్డు అంటారు. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకొని తిన్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఏం లేదు 2 ఎగ్స్ వేయండి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి వేయండి అంతే. పసుపు ఇవి వేసి బాగా గిల్లగొట్టి ఇట్లా ఆయిల్‌లో వేసేయండి. సో, ఈ రైస్ కడిగిన నీళ్ళు, అలాగే కోడిగుడ్డు బుర్రలు పడేయకండి. మొక్కలకేసేయండి. సో, మా కర్రీ రెడీ అయిపోయింది. ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి.